హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు పుల్టా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మా ఆంధ్ర వాళ్ళు వచ్చేసి దీన్ని కోడిగుడ్డు పుల్టా అంటాం, కోడిగుడ్డు ఉక్కురు అంటాం. మీ సైడ్స్లో మీ లాంగ్వేజెస్లో దీన్ని ఏమని పిలుస్తారో అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసుకొని వాటిని బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఆ వేపుకున్న తర్వాత కొంచెం అంత కారం, పసుపు వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఆనియన్ని ఉడకనివ్వాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. సో ఆనియన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు మనం మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఆనియన్ ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఆనియన్ ఎంతవరకు ఉడికింది అనేది మనం ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులో వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్ ఎంత మగ్గితే అంత టేస్ట్ అంట. అండ్ వాటిని బాగా డ్రై అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎగ్ అనేది మనం కలుపుకుంటూ ఉండే కొద్దీ ఇంకా కలుపుకుంటూ ఉండే కొద్దీ మనకి బాగా డ్రై అయిపోతుంది. అలా చాలా డ్రై అవ్వాలి. ఫుల్ డ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత డ్రై అయిందో. ఇలా డ్రై అయ్యాక మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. సో ఇలా చేసుకుంటే మనకి ఎగ్ పుల్టా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఈ ఎగ్ పుల్టని వేడి వేడి అన్నంలోకి అండ్ చారులోకి నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.